ఇక్కడికి వచ్చిన రైతు సోదరులందరికీ నమస్కారం. మేము ఎస్ఆర్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పిల్లలము. మేము మాకు రాబే పని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. గత 3 నెలలుగా మీ ఊర్లో ఉంటున్నాం కదా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మేము ఇన్ని రోజులు మీ ఊర్లో సర్వే కూడా చేసాం కదా, ఇంటింటికి వచ్చి ఎంతమంది ఉంటారు, ఎన్ని అనేది ఉంటాయి, ఎన్ని ఇవన్నీ చూసాం కదా. దాని మీ ఇల్లు తిరుగుకుంటూ మేము ఒక మ్యాప్ అనేది గీసాం. పిఆర్ఏ అనేది దీని పేరు పిఆర్ఏ అంటారు. ఈ పిఆర్ఏ అనేది ఎందుకు చేస్తారంటే యూరియా డిస్పెల్లర్ అని కొత్తగా వచ్చింది. అయితే ఇక్కడ చాలా మంది వాళ్ళని చూసాం మేము. యూరియా పత్తిలో వేస్తాం, ఇట్లా నడుములు వస్తుంది అది ఇట్లా పలకరించినప్పుడు అన్నారు అనమాట. సో మీ అందరికి ఇట్లా చెప్పాలి తెలవాలి అనేసి జస్ట్ ఒక 250 ఖర్చు కొట్టి ఇది మనకి రెడీ అవుతుంది. ఇది మేమే రెడీ చేసామండి మీకోసం అనే. జస్ట్ ఇట్లా మనం ప్రెస్ చేస్తే ఇట్లా నడుము ఇట్లా ఉంచి బరువు పట్టి ఒక చేతి నుండి ఇంకో చేతి కాకుండా డైరెక్ట్ ఇట్లా నొక్కుంటే పడిపోతా ఉంటుంది. యూరియా అనేది పడుతుంది. యూరియా అవైలబుల్ లేదు. 5 కేజీలు ఇందులో పడతాయి. మనం సైజుని బట్టి దీన్ని కట్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. ఇళ్ళ నుండి మనం పోసుకోవచ్చు. క్యాప్ దీన్ని ఒక 700 అట్లా. ఇప్పుడు జనరల్ ఇది మోడిఫైడ్ డ్రమ్ సీడర్ అన్నమాట. జనరల్ ఇది వేరే మిషన్ తోటి ఇట్లా తీసుకెళ్లి దున్నినాక వేస్తా ఉంటాయి కదా, ఇది దీనికే అటాచ్ అయ్యి వస్తుంది. వీటి ఇవి ఉన్నాయి సాలలాగా చేసుకొని ఒక్కొక్క గింజ పడుకుంటూ ఉంటాయి. ఇట్లా ముందుకు వెళ్తా ఉంటే దీన్ని అనేది ఇట్లా తీస్తా ఉంటది. మట్టిని తీస్తా ఉన్న కొద్దీ ఇది ఇట్లా మూవ్ అవుతా ఉంటది. ఇక్కడ మనము ఇల్లు వేసుకోవచ్చు అన్నమాట విత్తనాలు. మళ్ళీ క్లోజ్ చేసుకొని ఒకటి దీంట్లోకి వెళ్ళి ఎంత సైజుని బట్టి మనం హోల్స్ ఒకవేళ పెద్దగా దూరం కావాలంటే ఈ హోల్స్ రబ్బర్స్ తోటి క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకుంటే మిగతా దూరం దగ్గర కావాలనుకుంటే హోల్స్ తీసేసుకోవాలి. ఇట్లా జరుపుకుంటూ పోతుంటే విత్తనాలు పడతాయి. వెనకకెళ్ళి ఇక్కడ మట్టి అనేది మూసుకొని వెళ్తుంది. దీనివల్ల పని లేబర్ ఖర్చు తక్కువ అవుతుంది. ఒకటేసారి పని అయిపోతుంది అని. చూసినాం కదా సార్, పైన సీడ్స్ అనేటివి పైన ఉండడం వల్ల మురిగిపోవడం కానీ బర్డ్స్ తినడం కానీ ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది మేము ఎందుకు చేసామంటే ఇప్పుడు ఓన్లీ ప్యాడీ కాకుండా అదర్ క్రాప్స్ లైక్ ఇప్పుడు కాటన్ కానీ ఇట్లాంటివి మనం ప్రాపర్గా డెప్త్ది అవి ముంగట డెప్త్ మనం వేసుకునే క్రాప్ని బట్టి డెప్త్ సెట్ చేయించుకుంటే ఆ డెప్త్ని బట్టి సీడ్ సైజు డెప్త్ వీటిని బట్టి సెట్ చేయించుకుంటే వాళ్ళకి మన సీడ్ సోయింగ్కి కానీ కాస్ట్ అనేది లేబర్ కాస్ట్ అట్లా తగ్గుతుంది. అంటే మనం రిన్యూవబుల్ ఎనర్జీస్ అని అంటారు. అంటే ఇప్పుడు మనకి ఇన్ని రోజులు బొగ్గుతోనే మనము కరెంట్ అనేది తయారవుతుందని తెలుసు. బొగ్గుదే కాకుండా వివిధ రకాలుగా మనము విద్యుత్ని ఉత్పత్తి చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు సోలార్ ప్యానెల్ గవర్నమెంట్ అనేది సబ్సిడీలు ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మొన్న మనకి మన స్పెషల్ ఆఫీసర్ సార్ కూడా మనకి చెప్పారు, గవర్నమెంట్ అనేది ఇట్లా ప్రొవైడ్ చేస్తుంది, మనం ఇట్లా యూజ్ చేసుకోవడం వల్ల సబ్సిడీలు తగ్గుతున్నాయి. మీరు ఒకవేళ కొంతమంది ఫార్మర్స్ కలిపి కొంతమంది రైతులు కలిపి అనుకుంటే గనక దానికి మేము ఇంకా తక్కువ చేయడానికి మేము ట్రై చేస్తాము. మన ఊరిని డెవలప్ చేసుకుందాం. ఇప్పుడు మనం విద్యుత్కి ఇప్పుడు మనము మనకి వాడుకోవచ్చు విద్యుత్ని, మళ్ళీ తిరిగి గవర్నమెంట్కి కూడా ఎంతో కొంత అమ్మేయచ్చు. ఇంకా మన ఇది మన సోలార్ ప్యానెల్ ద్వారా ఇది మన సూర్యకిరణాల ద్వారా విద్యుత్ని తయారవుతుంది. ఇది వచ్చేసరికి ఏమో డ్యామ్ల దగ్గర ఏమైతుంది అంటే నీటి ప్రవాహంని బట్టి లోపల కరెంట్ అనేది తయారవుతుంది. ఇప్పుడు నీరు దాన్ని హైడ్రో పవర్ అని అంటారు. అంటే నీటి వేగం అంటే ఎంత వేగం కొద్ది పోతుందో దాని ద్వారా కరెంట్ అనేది తయారవుతుంది. ఇది మన అలల శక్తి. ఇప్పుడు మన బీచ్ల దగ్గర కానీ పెద్ద పెద్ద సముద్రాల దగ్గర కానీ ఏమైతే అంటే లోపల టర్బైన్స్ లాంటివి ఉంటాయి. అంటే ఇట్లా మిషన్ల లెక్క ఉంటాయి. అవి ఏమైతే అంటే మన అలలు వచ్చిన కొద్దీ అవి అంటే కొండ ప్రాంతాలు, ఇప్పుడు మన తిరుపతి కొండలు కానీ ఇట్లాంటి కొండ ప్రాంతాలలో అవి పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే
మన గాలి ప్రవాహాన్ని బట్టి అది అది తిరిగిన వేగంని బట్టి మనకి వెనకాల ఒక మీటర్ అనేది ఉంటుంది. దాని నుండి స్టోరేజ్ అంటే ఒక బ్యాటరీ లాంటి స్టోరేజ్ వాళ్ళకి స్టోర్ చేసుకుంటుంది. అని ఎన్నిసార్లు ఎంత స్పీడ్ కొద్ది తిరుగుతుందో, ఎంత స్పీడ్ కొద్ది తిరిగిన కొద్ది కరెంట్ అనేది అంత ఆ లెవెల్లో విద్యుత్ అనేది తయారవుతూ ఉంటుంది. అదనేది మనం ఒక బ్యాటరీ లాంటి వాళ్ళకి స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా బ్యాటరీ నుండి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఒక్కటే కాకుండా మనం ఇప్పుడు మనము ఇప్పుడు దీన్ని సమగ్ర వ్యవసాయ పద్ధతి అని అంటారు. అంటే ఇప్పుడు మీకు ఒక 2 ఎకరాల భూమి ఉంది, దాన్ని కరెక్ట్గా ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అంటే ల్యాండ్ అనేది మన భూమి అనేది వేస్ట్ చేయకుండా ఎన్ని విధాలుగా మనకు తక్కువ ఖర్చుతోని ప్రాపర్ ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అనేది మనం దీనిలో చెప్పవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు మనం మామిడి తోట లేదా పామాయిల్ తోట పెట్టుకుంటాము. మామిడి తోటలో ఇప్పుడు మనం కొన్ని చెట్లు పెట్టుకున్న దానిలో మన తేనె తెట్టెల డబ్బాలు పెట్టుకోవచ్చు. పక్కన కొన్ని మన నువ్వులు కానీ, మన పొద్దుతిరుగుడు కానీ, ఆవాలు కానీ ఇట్లాంటి కొంచెం పంట వేసుకొని మీరు తేనె తెట్టెల డబ్బాలు పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకోవడం వల్ల మీకు దాని ద్వారా కూడా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే మీకు ఏదో ఒక విధంగా సహాయపడగలుగుతుంది. ఇప్పుడు మనం పామ్ ఆయిల్ పెడుతున్నారు, ఇప్పటికీ మీరు చూసేనారు. ఇప్పుడు ఇక్కడ మీరున్న ప్రజెంట్ మన ఊర్లో ఇప్పుడు ఇక్కడ మనం బర్రెలు ఉన్నాయి, మనం సొప్పది బర్రెలకు వేస్తున్నాం. బర్రెల నుండి వచ్చే పేడని మనం బయోగ్యాస్ ప్లాంట్, ఒక గోబర్ గ్యాస్ ప్లాంట్స్ ఉన్నాయి, అట్లా ఈ గోబర్ గ్యాస్ ప్లాంట్ లోకి వేసుకొని మనం గ్యాస్ ని మనం వాడుకోవచ్చు. మిగిలిన వేస్టేజ్ ని పంటకి ఎరువులకి వేసుకోవచ్చు. అట్లా ఒక్కదాన్ని వ్యర్థాన్ని ఇంకొక దానికి యూజ్ చేసుకునే విధంగా ఉండాలి. అట్లా మనము యూజ్ చేసుకునేలా ఉంటుంది. ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి మాకు సహిదాలుగా ఇక్కడ సహకరించి ఇక్కడ మేము కండక్ట్ చేస్తున్న పిఆర్ఏ ప్రోగ్రామ్కి వచ్చి దాన్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ మేము అందరికీ ఇంతగానో మా కోసం వచ్చిన వాళ్ళకి మా తరపున 3 నెలలు మమ్మల్ని భరించి, అంటే మేము చెప్పినవన్నీ ఇన్ని ఉన్నారు కదా, మీకు ఒక చిన్న బహుమతి ఇద్దాం అనుకుంటున్నాము. అది సార్ వాళ్ళ చేతుల మీద మా అంతు ప్రయత్నం మేము చేశాము. మీరందరూ వస్తే ఇస్తాము. సార్ అమ్మమ్మ ఒక్కసారి వెనకాలకు రారా, ఇట్లా ఫోటో దిగుదాం. ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల విద్యార్థులని వాళ్ళ చివరి సంవత్సరంలో ఒక ప్రోగ్రాం ఉంటుంది, దట్ ఇది రావే ప్రోగ్రాం అంటాము. దట్ ఇది గ్రామీణ అవగాహన అనుభవ కార్యక్రమం. అంటే రైతుల పొలాలలో ఏం జరుగుతుంది, ఏ రకంగా నేర్చుకోవాలని ఒక కార్యక్రమం ఉంటుంది. ఒక 3 నెలల నుంచి మా విద్యార్థులు ఇక్కడ ఉంటున్నారు. మా విద్యార్థులను ఒక సుమారు 8 నుంచి 10 గ్రామాలకు మేము అలాట్ చేసినాము. ఒక్కొక్క గ్రామానికి 8 నుంచి 10 మంది విద్యార్థులను అలాట్ చేసినాము. ఒక్కొక్క విద్యార్థికి ఒక రైతుతో అనుసంధానం చేయడం జరుగుతుంది. సో ఆ విద్యార్థి ప్రతిరోజు ఆ రైతుతో ప్రతిరోజు వాళ్ళ పొలానికి వెళ్ళి ఆ పొలంలో ఏం జరుగుతుంది, మా నేల తయారు నుంచి విత్తనం వేసిన నుంచి తర్వాత కోత వరకు ఏ కార్యక్రమాలు చేస్తాడు రైతు, వీళ్ళు ఏదైతే క్లాస్ రూమ్స్లలో నేర్చుకున్నారో టెక్నాలజీ అది రైతులు సరిగా ఫాలో అవుతున్నారో లేదా, ఫాలో కాకుండా వీళ్ళు సలహాలు ఇవ్వడము. అలాగే రైతులు కూడా కొన్ని మంచి పద్ధతులు ఆచరిస్తుంటారు. అలాంటి పద్ధతులను కూడా మా విద్యార్థులు నేర్చుకుంటారు, కొన్ని చెప్తారు. ఈ రకంగా రైతులు చేసే కార్యక్రమాలన్నీ వీళ్ళు అనుభవపూర్వకంగా, అంటే క్లాస్ రూమ్లో జరిగింది కాకుండా ఇక్కడ రైతుల్లో డైరెక్ట్గా పొలాలలో నేర్చుకోవడం జరుగుతుంది. సో దీనివలన వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది, ఒక నమ్మకము, ఒక ధైర్యం అనేది వస్తుంది. రేపు రాబోయే కాలంలో వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, సైంటిస్ట్ కానీ ఏదన్నా ఉద్యోగాలలో చేరినప్పుడు వాళ్ళు రైతుల పొలాలలో పోయినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఏదైతే సమస్య ఉందో దాన్ని గుర్తించి దానికి నివారణ పద్ధతులు ఎలా తెలియజేయాలనేది వాళ్ళకు కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరుగుతుంది. సో ఆ రకంగా వీళ్ళు రైతుల నుంచి బాగా నేర్చుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే గ్రామాలలో సమస్యలు ఏమున్నాయి, పొలాలలో సమస్యలు ఏమున్నాయి, రైతు యాక్చువల్గా డైరెక్ట్గా రైతు ఎదుర్కొనే సమస్యలు ఏంటి, వీళ్ళు ఏంటంటే వీళ్ళకు రైతులు ఎలా కష్టపడుతున్నారు, ఎలా వాళ్ళ ఫైనాన్స్ ఎలా ఉంది, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, వాళ్ళు పొలాలలో ఎలా వర్క్ చేస్తున్నారు, వాళ్ళ కష్ట నష్టాలన్నీ మన ప్రాక్టికల్గా ఇక్కడ 3 నెలల నుంచి ఉండి మా విద్యార్థులన్నీ అన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. సో రాబోయే పొలంలో రైతుల కష్టాలు ఏంటి, దానికి ఎలా దాన్ని ముందుకు తీసుకుపోవాలనేది వాళ్ళు నేర్చుకుంటారు. తర్వాత రైతులకు
లోన్స్, అగ్రికల్చరల్ లోన్స్ ఎలా ఉంటుంది, సరిగా దొరుకుతున్నాయా లేవా, ఇంకా ఏ రకంగా ఇంప్రూవ్ చేయవలసి వస్తుందని ఒక ప్రాజెక్ట్ రూపంలో వాళ్ళు సబ్మిట్ చేస్తారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఏంటంటే ఈరోజు పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ అంటే వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళు ఇక్కడ గ్రామంలో జరుగుతున్న వసతులు ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏమేమి వసతులు కావాలి అనేది గుర్తించి వాళ్ళ పటాల రూపంలో కానీ మ్యాప్ల రూపంలో కానీ చిత్రీకరించి చక్కగా గ్రామాల్లో ఉన్న పరిస్థితులన్నీ ఒక్క దగ్గరలో అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అసలు సమస్యలు ఏమున్నాయి, ఇంకేమేమి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హాస్పిటల్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ లేదు. ఇప్పుడు నేను గుర్తించేది ఏంటంటే ఇక్కడ స్కూల్ లేదు. ఒక స్కూల్ అనేది అత్యవసరం. అట్లీస్ట్ ఒక ప్రైమరీ స్కూల్ అన్నా ఉండాలి గ్రామంలో, మినిమం ఏదన్నా, అది లేదు. ఇట్లాంటి సమస్యలన్నీ గుర్తించి వాళ్ళ ఒక ప్రాజెక్ట్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఇది మన గవర్నమెంట్ వాళ్ళకు కూడా ముందు ఉపయోగం ఉంటుంది. ఏ రకంగా మనం దీంట్లో కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలనేది. ఇప్పుడు దీంట్లో మాకు ఇక్కడ విలేజ్ సెక్రటరీ ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళందరితో కలిసి మా విద్యార్థులందరూ పనిచేసి ఉన్న డేటా అంతా కలెక్ట్ చేసి వీళ్ళు మ్యాప్ల రూపంలో చిత్రీకరించడం జరిగింది. అలాగే కాకుండా ఇక్కడ ఏమేమి నేలలు ఉన్నాయి, తర్వాత ఇక్కడ నేలల సారవంతమైన ఏ రకంగా పోషక పదార్థాలు ఉన్నాయి అనేది మేము ఏం చేసినామంటే మా విద్యార్థులకు ఈ గ్రామంలో మట్టి శాంపుల్స్ కలెక్ట్ చేయమని చెప్పినాము. ఈ గ్రామంలో సుమారు 30 నుంచి 35 శాంపుల్స్ మట్టి నమూనాలు సేకరించినారు. అది మా దగ్గరనే మేము విశ్లేషిస్తున్నాము మా కాలేజీలో. దాని డేటా కూడా రెడీ అవుతుంది. మాకు 25వ తారీఖు ఒక మినీ కిసాన్ మేళా అనేది మేము కాలేజీలో నిర్వర్తిస్తున్నాము. దాంట్లో రైతులకు డైరెక్ట్గా మేము సాయిల్ హెల్త్ కార్డ్స్ వాళ్ళ ఉన్న పొలంలో పరిస్థితి ఏముంది, నేలల పరిస్థితి ఏముంది, పోషకాల పరిస్థితి ఏముంది, ఒకవేళ రైతు వరి వేస్తే ఆ పోషకాలు సరిపోతుందా లేదా, లేకపోతే ఇంకెంత వేయాలి, లేకపోతే వాళ్ళు వేసేది ఎక్కువ మోతాదులో ఉందా, దాన్ని తగ్గించుకొని ఏదైనా మనం ఖర్చు తగ్గించుకోవచ్చా, ఈ రకంగా హెల్త్ కార్డ్స్ అనేది ఉపయోగపడుతుంది. మేము రైతులకు ఈ గ్రామాలలో మా విద్యార్థులు ఉన్నందుకు ఏదో ఒక రకంగా ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేది మట్టిని విశ్లేషించి మేము ఒక రకంగా రైతులకు మేము అందుబాటులోకి తేవడం జరుగుతుంది. అలాగే ఈ గ్రామస్తులు కూడా మాకు మా విద్యార్థులను చాలా బాగా చూసుకున్నారు. గ్రామస్తులు కూడా వాళ్ళ కష్టం రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళు చాలా మంచిగా చూసుకున్నారు. దానికి మీ రైతులందరికీ, ఇక్కడ గ్రామస్తులందరికీ మా వ్యవసాయ కళాశాల ఎస్ఆర్ యూనివర్సిటీ తరఫున మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మేము ఎస్ఆర్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ని. ఇక్కడ మాకు ఫైనల్ ఇయర్లో రావే పని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. మేము గత 3 నెలలుగా ఈ గ్రామం నరసింహరావుపల్లి గ్రామంలో 3 నెలలుగా ఉంటూ రైతులకి దగ్గరలో ఉంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము కొన్ని నేర్చుకున్నాము. మాకు తెలిసిన వాళ్ళు పాటించని కొన్ని పద్ధతుల గురించి చెప్పాము. ఎలా అంటే విత్తన శుద్ధి మీద అవగాహన కల్పించాము. వాళ్ళకి స్టిక్కీ ట్రాప్స్ కానీ ఫెరమోన్ ట్రాప్స్ అని ఉంటాయి, అవి ఏ పంటలలో ఏ విధంగా ఉపయోగపడతాయో చెప్పాము. ఇంకా మరియు వాళ్ళు ఎప్పుడైతే మందు పిచికారీ చేసే సమయంలో వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు వహించాలి అనేది చెప్పాము. ఇంకా మేము కొన్ని కొత్త మిషన్ల లాగా కూడా తయారు చేసి వాళ్ళకి ఏదో విధంగా కొంచెం సహాయకరంగా ఉందామని ట్రై చేశాము. ఎట్లా అంటే ఇప్పుడు మేము మాడిఫైడ్ వర్షన్ డ్రమ్ సీడర్ అనేది రెగ్యులర్గా ఉంటుంది, దాన్ని మాడిఫై చేసి వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా కానీ, వాళ్ళకి యూరియా, కొంతమంది ముసలి వాళ్ళు పత్తి చేనులలో పనిచేస్తూ ఉంటారు కూలీలు, వాళ్ళు వర్క్ చేయలేకపోతున్న సమయంలో మేము ఇప్పుడు ఒక మిషన్ లాగా తయారు చేసి వాళ్ళు నిల్చుని పిండి వేసేలాగా. ఇంకా మరియు ఇక్కడ మాకు ఎంతోమంది సహకారంతో మేము ఇక్కడ రైతు మేళ పిఆర్ఏ అని చెప్పేసి మేము ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాము. ఇక్కడ కొంతమంది రైతులు డిఎస్ఆర్ అనగా డైరెక్ట్ సీడెడ్ రైస్ అంటే ఆ ఒక పద్ధతి, అంటే విత్తనాన్ని విదజల్లే పద్ధతి అంటారు. ఆ పద్ధతి మేము ఎన్ని రోజులు విన్నాము. మా క్లాసెస్లో మా సార్ వాళ్ళు కానీ మా ఫ్యాకల్టీ అందరూ మాకు చాలా విధాలుగా చెప్తారు. కానీ మేము ఇక్కడికి రావడం వల్ల మేము డైరెక్ట్గా ఒక రైతుతో కలిసి అతని పొలంలోకి దిగి అతనితో పాటు మేము లైవ్లో నేర్చుకున్నాము. అంటే ఎట్లా చేస్తారు, దానివల్ల లాభాలు ఏంటి, అవి మనం ఎందుకు చేయాలి అనేది మేము నేర్చుకున్నాము. ఇంకా ఎట్లా అంటే వాళ్ళకి పురుగు కానీ ఏదైనా వచ్చినప్పుడు ఈటీఎల్ లెవెల్స్ గురించి చెప్పడం కానీ, వాళ్ళకి ఏ దశలో ఉన్నప్పుడు మందు పిచికారీ చేయాలి, ఎంత డిసీజ్ ఉన్నప్పుడు కొట్టాలి, ఎంత డిసీజ్ ఉన్నప్పుడు కొట్టకూడదో చెప్పాము. ఇంకా మరియు వాళ్ళకి మనము పెస్టిసైడ్ కానీ మందు బాటిల్ తీసుకున్నప్పుడు దాంతోపాటు ఒక పేపర్ అనేది వస్తుంది, దాన్ని లీఫ్లెట్ అంటారు. మీకు ఒకవేళ వాళ్ళ దాని మీద డోసేజ్ అనేది ఉంటుంది, ఎకరానికి ఎంత వాడాలి అని చెప్పేసి దాని గురించి చెప్పాము. ఇంకా మరియు మేము ఐటీకే అనగా ఇండిజినస్ టెక్నికల్ నాలెడ్జెస్ ఇన్ని రోజులు మేము అవి ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాము. అంటే కెమికల్స్ని యూజ్ చేయడం తగ్గించి
సేంద్రియ వ్యవసాయం సైడు మా దారి చూపడానికి. ఎట్లా అంటే ఇన్ని విధాలుగా మనం కెమికల్స్ని యూజ్ చేయడం వల్ల భూమిలో ఉన్న సారవంత శక్తి అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా తగ్గకుండా మనం ఇట్లాంటి ఐటీకే నాలెడ్జెస్ అనగా ఇప్పుడు మన జీవామృతం కానీ, పంచగవ్య కానీ, సంజీవక్ కానీ, బీజామృత్ కానీ, యాష్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి ఇట్లా కొన్ని ఉంటాయి. ఇంకా వివిధ పద్ధతులు ఉన్నాయి. అవి ఇప్పటివి కాదు, పురాతన కాలంలో మన పెద్దవాళ్ళు వాడిన పద్ధతుల్నే మనము మళ్ళీ దాన్ని యూజ్ చేసుకొని మనం ప్రాపర్గా కెమికల్స్ని తగ్గించి ఎంత మోతాదులో తగ్గించాలో అంత మనకు వీలైనంత వరకు తగ్గించడం వల్ల మన భూమి అనేది సారవంతంగా ఉంటుంది. మరియు మనకు రోగాలు కెమికల్స్ వాడడం వల్ల మనకు రోగాలు అనేటివి తక్కువ ఉంటాయి. మనకు రోగాలు తక్కువ ఉండడం వల్ల హాస్పిటల్ ఖర్చులు కానీ మనకు తర్వాత వాళ్ళకి మనము సహాయం చేసి మన తర్వాత తరాలకి మనము ఉపయోగపడ్డ వాళ్ళం అవుతాం. ధన్యవాదాలు. మాకు ఎస్ఆర్ యూనిట్ నుంచి వెళ్ళి అగ్రికల్చర్ స్టూడెంట్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వచ్చి వాళ్ళు భూసార పరీక్షలు చేసి ఏం పిండి వాడాలి, యూరియా ఎంత వాడాలి, పొటాష్ ఎంత వాడాలి, అమోనియా ఎంత వాడాలి, డిఏపి ఎంత వాడాలి, మోతాదులు కూడా రైతులకు బాగా నేర్పించారు. ఈ రసాయన ఎరువు మరీ అధికంగా వాడకుండా ఆర్గానిక్ పొటాష్ కానీ ఆర్గానిక్ ఎరువులు కానీ వాడడానికి, సేంద్రియ ఎరువులు కూడా వాడడానికి రైతులకు అవగాహన కల్పించారు. కొంత ఈ స్టూడెంట్స్ కూడా రైతులకు అనుసంధానంగా ఉండి వాళ్ళు పండే పంట విత్తనాలను కూడా సేకరించి ఏవి లేకపోతే ఎట్లా దిగుబడి వస్తుంది, అధిక దిగుబడిని ఇచ్చడానికి కూడా వాళ్ళు ప్రోత్సాహం చేశారు. దానికి కూడా మాకు వాళ్ళతో కాలేజ్ తరఫున కూడా మా కృతజ్ఞతలు. ఈ చిన్న విలేజ్ అయినా మంచి ప్రోగ్రాం కలెక్ట్ చేసి అందరికీ తెలిసేదాకా అవగాహన రైతులకు ప్రోత్సాహం చేసినందుకు మాకు కూడా ఖుషిగా ఉన్నది. దానివల్ల అందరు సహకరించేందుకు వీరందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఫార్మర్ని పిల్లలు మేము విత్తనాలు ఇక్కడ మొలకైతే ఎప్పుడు చల్లుతామో అప్పుడు ఇక్కడికి వచ్చారు. విత్తనాలు ఏ విధంగా చల్లాలి, నాటు ఎలా వేయాలి, నాటు వేసేటప్పుడు నాటు పైన ఉన్న పిలకలు కట్ చేసి వేస్తే విత్తనాలు మొలక మంచిగా రావడము, నాటుకు పురుగు రాకుండా ఉండడము, వరి పంట బాగా వస్తానో తెలియజేయడం జరిగింది. మేము ఎప్పుడు పొలాల దగ్గరికి వెళ్ళినా కూడా మాతో వాళ్ళు వచ్చి ఎకరానికి 50 కేజీల యూరియా మేము వేస్తే దాంతో పొటాష్ వేయాలి, ఇట్లా మందు కొట్టాలి, మీరు ఎప్పుడు ఏ టైంకి ఏదేస్తున్నారు అని మాతో సహకరించిన వాళ్ళు బాగానే. మాకు పంట గురించి కూడా, మాకు పశువుల గురించి కూడా, పాలు వండుతుంటే పాలకి ఏమి వేయాలి, పాలు ఎన్ని వండుతున్నారు, పాలు ఎట్లా వస్తున్నాయి, దాని దిగుబడి గురించి కూడా మాకు బాగా తెలియడం జరిగింది. వాళ్ళు పొద్దున వేస్తే పాపం వాళ్ళు 3 నెలలు ఇక్కడ ఉన్నారు కానీ ఆ టైంకు తిన్నారో లేదో తెలియదు మాకు, కానీ మాకైతే వర్క్ బాగా చేసి పెట్టింది వాళ్ళైతే. మొత్తం మీద ఇక్కడ పిల్లలకి ఈ ఊరికి పంపించిన ఎస్ఆర్ కాలేజీ వాళ్ళకి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం వాళ్ళందరికీ. మేము ఇక్కడ ఇంకా కూడా పంట కోత ఎట్లా చేస్తారు, లాస్ట్ పిల్లక దశ ఎలా వస్తుంది, దశ వచ్చిన మంది ఎలా కొట్టాలి, దానికి డోనర్ ద్వారా కొట్టాలా, మీరు కొడుతున్నారా, ఖర్చు సేవ్ చేయడం కోసం వాళ్ళు మాకు చెప్పడం, విశ్లేషణ చేయడం జరిగింది. దాన్ని మేము అన్ని విధాలా సహకరిస్తాం. వాళ్ళకి రైతు విద్యార్థులకు కూడా మేము సహకరించినాము. వాళ్ళు మా ఊరికి వచ్చినందుకు వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి మాకు సహిదాలుగా ఇక్కడ సహకరించి ఇక్కడ మేము కండక్ట్ చేస్తున్న పిఆర్ఏ ప్రోగ్రామ్కి వచ్చి దాన్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ మేము అందరికీ ఇంతగానో మా కోసం వచ్చిన వాళ్ళకి మా తరపున 3 నెలలు మమ్మల్ని భరించి, అంటే మేము చెప్పినవన్నీ ఇన్ని ఉన్నారు కదా, మీకు ఒక చిన్న బహుమతి ఇద్దాం అనుకుంటున్నాము. అది సార్ వాళ్ళ చేతుల మీద మా అంతు ప్రయత్నం మేము చేశాము. మీరందరూ వస్తే ఇస్తాం. సార్